మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రికలు రాశాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలా విలువైన మాట అక్కడ రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. మనము ఎరుగని వారము కాము అని దైవ సేవకుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు ఏమనంటే, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు. సాతాను తంత్రాలేంటో, సాతాను ఆలోచనలేంటో, సాతాను ప్లాన్లేంటో నాకు మీకు బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను తంత్రాల గురించి దైవజనుడైనటువంటి పౌలు గారు ఆ సంఘ ప్రజలతో లేదా ఆ సంఘంలో ఉన్న విశ్వాసులతో చెప్తున్నాడు, మనకు సాతాను తంత్రాలేంటో బాగా తెలుసు. మరి సాతాను తంత్రాలు మనకు తెలిసినప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దైవజనుడైన పౌలు గారు అంటాడు, నిలుచున్నామని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ చివరి దినాలలో లేదా ప్రభు రాకడ దినాలలో ఉన్న మనము సాతాను తంత్రాలను గుర్తెరగాలి. ఈ సాతాను క్రియలేంటో, సాతాను వ్యూహమేంటో, సాతాను ఆలోచనలేంటో, సాతాను తంత్రము, సాతాను ప్లాన్ ఏంటో నువ్వు గుర్తెరగలేదనుకో, నువ్వు వలలో చిక్కుపడిపోతావు. స్తోత్రం చెప్పండి. ఆ మధ్య మనకు తెలిసినటువంటి వాళ్ళు పావురాలు పట్టుకునే వాళ్ళు ఏం పట్టుకుంటారండి? పావురాలు పట్టుకొని ఆ పావురాళ్ళు, అడవి పావురాళ్ళు అమ్ముకొని జీవనం సాగించే వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఒకరోజు వాళ్ళు, నేను అడిగా, బ్రదర్ మీరు పావురాలు పడతా ఉంటారు కదా, ఎలా పడతారు? స్తోత్రం చెప్పండి. ఎలా పట్టుకుంటారు పావురాలు అని అడిగితే ఆ వ్యక్తి, ఆ సహోదరుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య మేము ఊరి వెలుపలికి వెళ్తాం, లేదా అడవి ప్రాంతానికి, లేకపోతే ఎడారిగా ఉన్న ప్రాంతాల్లో ఈ పావురాలు ఎక్కడ తిరుగుతాయో మేము గమనించి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి కొన్ని నూకలు చల్లుతాం, లేదా గింజలు, ధాన్యం చల్లుతాం. చల్లిన తర్వాత మా దగ్గర ఆల్రెడీ మేము పెంచే పావురాలు ఉంటాయి, ఒక 3-4. స్తోత్రం, హల్లెలూయా. అవి మేం చెప్పినట్టు తింటాయి. ఆ పావురాలను అక్కడ వదులుతాం మేము. ఆల్రెడీ ఆ నూకలు చల్లిన తర్వాత వాళ్ళు లేదో ఉచ్చులో ఏదో మొత్తం అక్కడ మేము సమకూరుస్తాం, సెట్ చేస్తాం. ఈ ఆకాశంలో ఎగిరే పావురాలన్నీ కూడా, అడవి పావురాలన్నీ, అరే మన జాతి పావురాలు అక్కడ ఉన్నాయే, మన పావురాల జాతి అక్కడ ఉందే,
మన పావురాలు అక్కడ ఉన్న ఏదో ఆహారం దొరికినట్టుంది, అవి తింటున్నాయి కనుక మనం కూడా వెళ్ళి సమృద్ధిగా తినొచ్చు, అవి ఉన్నాయంటే అక్కడ ఆహారం ఉంది అనే ఒక ఆలోచనతో ఆకాశంలో ఎగిరే పావురాలన్నీ అక్కడికి వస్తాయి. స్తోత్రం. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న నూకలు తినడానికి ప్రయత్నిస్తాయి. దేవునికి స్తోత్రం. నూకలు తినడానికి వచ్చినటువంటి ఆ పావురాలు వాటికి తెలియదు అక్కడ వల ఉన్న సంగతి. స్తోత్రం చెప్పండి. వెంటనే అవి అక్కడికి వచ్చి ఆ ఆహారం లేదా ఆ ధాన్యం తినడానికి రాగానే ఈ కాళ్ళు పావురాల కాళ్ళు ఆ వలలో చిక్కుబడిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగున మేము గమనించి వెంటనే చిక్కుబడిపోయినటువంటి పావురాలను పట్టేసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత ప్లాను, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆ ప్లాన్తో లేదా ఆ స్కెచ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురాలు పట్టుకునేవాడు ఆ కొత్త పావురాలన్నీ పట్టుకొని అమ్ముకోవడానికో లేకపోతే కోసుకొని తినడానికో ఏం చేస్తాడంటే కొన్ని పావురాలను ఆల్రెడీ పెంచుకుంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగునే సాతానుడు కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలైనటువంటి పరిశుద్ధులైనటువంటి విశ్వాసులైన వారిని, దేవుని సేవకులైన వారిని పతనము చేయడానికి, నాశనము చేయడానికి, వాడితో పాటు నరకానికి ఈడ్చుకొని వెళ్ళడానికి సాతాను కొన్ని తంత్రాలు కలిగి ఉన్నాడు. అయితే దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? వాటిని గుర్తుపట్టాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు గుర్తు పట్టలేదో, మెలకువగలిగి ఉండలేదో, జాగ్రత్తగా నీవు ఉండకపోతే అవి మనలాంటి పావురాలే అనుకుని ఆ పావురాలు వచ్చాయి. కానీ అవి వాటిలాగా ఎగిరే పావురాలు కాదు అవి. స్తోత్రం చెప్పండి. వాటిలాగా అడవికి సంబంధించినటువంటి పావురాలు కాదు అవి. అవి పావురాలు పెట్టేవాడు సాక్కుంటా ఉన్నాడు, సాదుతున్నాడు. స్తోత్రం చెప్పండి. పెంచుకుంటున్నాడు ఇతర వాటిని పట్టుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న నీ జీవితంలో, ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్న నీ జీవితంలో కూడా సాతానుడు కొన్ని ప్లాన్లు గీసుంటాడు. వాటిని నువ్వు గుర్తుపట్టాలి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటాడంటే, శిష్యులారా, ఒక గడి అయినను నా కొరకు మీరు మేలుకొని ప్రార్థన చేయలేకపోతున్నారేంటి? మెలకువగలిగి ప్రార్థన చేయండి. శోధనలో పడిపోకుండా ఉండునట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎందుకంటే చెప్పాలి మీరందరూ. ఏమ్మా, ప్రార్థన ఎందుకు చేసుకుంటారు? పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి ఎందుకు వస్తారు? సమస్య వస్తే ప్రార్థనకు వస్తారు, రోగం వస్తే ప్రార్థనకు వస్తారు, ఇరుకులు వస్తే, ఇబ్బందుల్లో వస్తే ప్రార్థనకు వస్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీకు ఇరుకు రాకముందే నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే సమస్యలు రాకముందే, శోధనలు రాకముందే, సాతానుడు నీ మీద పంజా విసరకముందే మెలకువగలిగి ప్రార్థన చేయి. అయితే మనం అంతా రివర్స్ గేర్. ఇప్పుడు సమస్యలు రాకుండా ప్రార్థన చేయం, ముందుగానే ప్రార్థన చేసే అలవాటు మనకు లేదు. అవి వచ్చిన తర్వాత ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్య రాకముందే నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో సాతానుడు భయంకరమైనటువంటి ఆ కార్యాలు చేయకముందే మెలకువగలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతావో తెలుసా? నువ్వు రక్షింపబడతావు. అయితే మనుషులు, దేవుని పిల్లలని పిలవబడే వాళ్ళు ఇప్పుడు చేసేది ఏంటంటే, వాళ్ళు మెలకువగలిగి లేదా ముందుగా ప్రార్థనలు చేయకుండా ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థనలు చేస్తారు.
దేవుడు ముందే చెప్తున్నాడు, వరే బాబు, సాతాను తంత్రాలు ఉన్నాయి, వాటిని గుర్తెరిగి జీవించండి. సాతానుడు బహు కుయుక్తిగా హవ్వను ఏ విధంగా ఏదెను తోటలో మోసపరిచాడో, సాతాను ఏ విధంగా హవ్వ మనసు చెరిపాడో ఆ విధంగా మీ మనసులను పాడు చేస్తాడు, జాగ్రత్త. దైవజనుడైన పౌలు గారు అంటాడు, హవ్వను మోసపరిచినటువంటి సర్పం మిమ్మలను ఎక్కడ మీ మనసులను చెరుపుతాడోనని నేను భయపడుతున్నాను. స్తోత్రం చెప్పండి. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడై ఉన్నటువంటి పురుషుడైన క్రీస్తుకు మిమ్మల్ని సమర్పింపవలనని నేనున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని సమర్పించాను. క్రీస్తు అనే వరుడుతో, క్రీస్తు అనే పెండ్లి కుమారుడితో సంఘమని పిలువబడే మీరు పవిత్రురాలైన కన్యకగా మధ్యాకాశంలో ఒక విందు జరగబోతుంది. స్తోత్రం చెప్పండి. ఒక వివాహము జరగబోతుంది. యేసయ్యతో మనం ఆయన ప్రక్కన కూర్చుండబోతున్నాం. అయితే నువ్వేం చేయాలో తెలుసా? సాతాను తంత్రాలు గుర్తుపట్టాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను తంత్రము గుర్తుపట్టాలి. సాతాను తంత్రం ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జరిగినటువంటి ఒక స్టోరీ లాంటిది ఇది. ఒకసారి నీళ్ళ ప్రవాహంలో ఒక ఎద్దో లేదో ఒక బర్రె పెద్దది ఒకటి చనిపోయి నా ఒక కళేబరం నీళ్ళలో కొట్టుకొని వస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొట్టుకొని వస్తూ ఉంటే అంత దూరంలో ఒక పక్షి చూసింది, ఒక గద్ద లాంటిది. చూసి, ఆహా ఎంత ఆహారం వస్తుంది, చాలా కడుపు నిండా తినొచ్చురా నాయన అని ఉరకలేస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ నీటి ప్రవాహంలో అది వస్తూ ఉంది, ఆ కళేబరం. అది వస్తూ ఉంటే ఇది ఒక్కసారిగా దగ్గరికి రాగానే ఏం చేసిందో తెలిసిన, ఎగిరి వెళ్ళిపోయి దాని మీద వాలింది. స్తోత్రం చెప్పండి. ఎగిరి వెళ్ళిపోయి వాలి సంతోషించింది. చక్కగా ముక్కుతో పొడుచుకొని ఆ కండరాలు తింటుంది. స్తోత్రం. బాగా పొడిచి 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 లోపల ఉన్న పేగులు తీస్తుంది. హల్లెలూయా. ఇక ఆ దుర్వాసన దీనికి ఎంతో మన ఏమండి ప్యారడైజ్ బిర్యానీ లాంటిది అది. స్తోత్రం. ఆ కుళ్ళిపోయినటువంటి ఆ కళేబరంలోనున్న మాంసాన్ని తింటూ ఉంది, తృప్తి చెందుతూ ఉంది. అయితే నీళ్ళ ప్రవాహం వెళ్ళిపోతుంది 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 దాంట్లో పడి కొట్టుకొని పోతుంది. ఆ దాంట్లో చనిపోయినటువంటి ఆ కళేబరం ఉంది, దాని మీద ఈ గద్ద ఉంది, తింటా ఉంది. ఈ తినే కొంది ఈ కాళ్ళ వేర్లు దాంట్లోకి దిగిపోతున్నాయి. దేంట్లోకి ఆ కళేబరంలోకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది తింటుంది, పొడుస్తుంది, తింటుంది, ఈ కాళ్ళన్నీ దిగిపోతున్నాయి. అయితే అలా చూసేసరికి అంత దూరంలో ఆ నీళ్ళ ప్రవాహం అలాగున వచ్చి ఓ పెద్ద లోయ లాంటి దాంట్లో పడిపోతా ఉన్నాయి నీళ్ళు. స్తోత్రం చెప్పండి. ఇది ఏమనుకుందంటే ఇంకా అంత దూరంలో ఉంది, అక్కడికి వచ్చేసరికి నేను ఎగిరి వెళ్ళిపోవచ్చు. స్తోత్రం చెప్పండి. అని తింటా ఉంది. ఇంకొంచెం ఉంది, లేద్దాం అనేసరికి మొత్తం మీద ఆ ప్రవాహములో అది కొట్టుకుంటూ వచ్చేసి ఆ డౌన్లోకి వచ్చేసింది. ఆ లోయ దగ్గర నీళ్లు పడిపోయే ప్లేస్కి వచ్చేసింది. ఇక లేచి వెళ్ళిపోదాము అనేసరికి ఏమైందో తెలుసా? ఆల్రెడీ కాళ్ళు చాలా లోతుగా దిగిపోయి ఉన్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గోర్లు, ఆ కాళ్ళన్నీ దిగిపోయాయి. ఎగిరి వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు, కాళ్ళు దిగిపోయాయి. వెంటనే ఏమైపోయిందో తెలుసా? ఆ కళేబరముతో పాటు కూడా ఈ గద్ద అనే పక్షి, ఈ గ్రద్ద ఏమైందో తెలుసా? ఆ నీళ్ళలో పడి కళేబరముతో పాటు ఈ గ్రద్ద పక్షి కూడా చచ్చిపోయింది. స్తోత్రం చెప్పండి. ఈ రోజున సాతానుడు విసిరే తంత్రం నీకు ఎలా ఉంటుందో తెలుసా? నీకు తృప్తికరంగా ఉంటుంది. సాతానుడు నీకు వేసే వల,
సాతానుడు నీకు చూపే పాపం, సాతానుడు నీకు చూపించే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందో తెలుసా? నీకేదో మేలుకరంగా ఉన్నట్లుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అయితే నీకు మేలు జరగదు కానీ కీడే జరుగుద్ది. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలైన మీరు కాస్త గ్రహించాలి. నీవు సాతాను తంత్రాలను గుర్తెరిగే ఒక పెద్దవాడివి అయ్యావా, లేదా పెద్దదానివి అయ్యావా, లేకపోతే పసిబిడ్డలాగానే గుర్తుపట్టలేక జీవిస్తున్నావా? కొంతమంది అంటారు, మేము ఇప్పటి నుండి కాదండి ఎప్పటి నుండో వస్తున్నామండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటి నుండో వస్తున్నాము మందిరానికి. ఆత్మీయంగా ఎదిగావా? అసలు సాతాను తంత్రాలను నువ్వు గుర్తుపడుతున్నావా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను తంత్రం ఇంకా ఎట్లా ఉంటుందో తెలుసా? మీరు ఆదివారం రోజు ఆరాధనకు రెడీ అవుతూ ఉంటారా, అప్పుడే దిగుతాడు ఒక దూరం చుట్టం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చుట్టం అప్పుడే 2 బ్యాగులు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఏదో యాపిల్ పండ్లు 2 డజన్లు అట్టి పండ్లు తీసుకొని, బాగున్నావా బావగారు, బాగున్నావా చెల్లె అనుకుంటూ వచ్చేస్తారు. స్తోత్రం. మీరు ఇప్పుడే వచ్చారా అన్నయ్య గారు, రండి. ఇక ఈ బావమరిది వచ్చేసరికి బావ ఊరుకుంటాడా? అర్జెంటుకు పోయి కిలో మటను, 2 కిలోలు చికెను, స్తోత్రం, అవన్నీ తీసుకొచ్చేస్తాడు. సాతాను తంత్రం అది. అప్పుడు నువ్వేమంటావు తెలిసిన? అయ్యో ఈరోజే వచ్చేసాడే, ఇక ప్రార్థన ఈరోజు డుమ్మ. స్తోత్రం చెప్పండి. అదే జ్ఞానము కలిగిన స్త్రీ, ఆత్మీయంగా ఎదిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఆత్మీయంగా ఎదిగిన ఆమె ఏం చేస్తుందో తెలుసా? అన్నయ్య గారు మంచిది, త్వరగా రెడీగండి, టిఫిన్ పెడతా, మీరు తినేసి మనం మందిరానికి వెళ్దాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను తంత్రము నువ్వు గుర్తెరగాలి. ఎప్పుడు రాని బంధువు ఆదివారమే దిగుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బంధువును ఎవరు వేసారో తెలుసా? సాతాను తంత్రము. సాతానుడే పంపిస్తాడు. వాళ్ళు ఆదివారం ఆరాధనకు పోవాలనుకుంటున్నారు, పోయి షడనుకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చెడగొట్టావు. అలా ఆదివారం పోతే ప్రభువుని ఆరాధిస్తారు, నన్ను ఆరాధిస్తారు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు. స్తోత్రం చెప్పండి. ఆదివారం పాటలు పాడుతారు, ఆదివారం ప్రార్థన చేస్తారు, ఆదివారం వాక్యం విని జీవాధిపతి అయిన యేసయ్యను ఘనపరుస్తారు. తద్వారా వారి కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఆదివారం రోజే కిలో మటను, 2 కిలోలు చికెను, ఏమోకి ఈ 2 వండి, ఇక బగారా వండి దాంట్లోనికి పెరుగు చట్నీ చేసేసరికి 1:30. సోదరం చెప్పండి. హల్లెలూయా. ఈలోపు వీళ్ళిద్దరు పోతారు యాడికి? పోయి సురపానకం సేవించి వస్తారు. ఏ పానకం? అది సంగతి. హల్లెలూయా. వాళ్ళిద్దరికి ఇక నువ్వు ఆదివారం రోజు దేవుడి సేవ కాదు, దేవుణ్ణి కాదు సేవించేది, వీళ్ళకి సేవ చేసుకుంటూ కూర్చోవాలా. నిజమైన భక్తురాలు అయితే, భక్తి పొర్రాలు అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఓహో, ఈయన సైతాను పంపించినట్టుంది, అయితే నేను ఈ ప్లాన్ను తిరగేయాలా. స్తోత్రం చెప్పండి. అర్జెంటుగా ఏం చేయాలో తెలుసా? ఒక 4 ఇడ్లు ఆ బంధువు మొహాన్ని వేయాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నయ్య గారు త్వరగా స్నానం చేయండి, త్వరగా రెడీగా. ఎక్కడికమ్మా? నేను బాగా అలసిపోయానమ్మా. ఏం పర్వాలేదులేయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఎక్కువసేపు చెప్పడు, వాక్యం గంటే చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ విధంగా నువ్వు తెలివి కలిగి జ్ఞానము కలిగి ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఆదివారం ఆరాధన ఎగ్గొట్టడానికి పెద్ద విషయాలు అవసరం లేదు, చుట్టాలు దిగితే ఆగిపోతారు. హల్లెలూయా. ఒక ఆమె చెప్పింది, అమ్మ ఏంది మొన్న ఆదివారం రాలేదంట. అన్నయ్య ఏం చెప్పాను అన్నయ్య, మొన్ననే ఆదివారం రోజు మా ఆయన 3 కిలోల చేపలు తెచ్చాడు, అవి తోముకొని కడిగేసరిగే సరిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి శుభ్రం చేసి అవి వంట చేసి ఆయనకు పెట్టేసరికి 1 అయిపోయింది. చేపలు నీ భక్తిని అడ్డుపడుతున్నాయా?
ఏమండి? లేకపోతే భోజన పదార్థాలు నిన్ను ఆటంకపరుస్తున్నాయా? అందుక నా యేసయ్య నీ కొరకు రక్తము కార్చు ప్రాణము పెట్టింది. నువ్వు ఆయన దృష్టిలో ఎంత విలువైన వాడివి, విలువైన దానివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీరు ఆత్మలో గ్రహించాలి, తెలివి కలిగి ఉండాలి, చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. సాతానుడు మరికొందరికి ఏ విధంగా చేస్తాడో తెలుసా? ఆ సంఘంలో ఉండే విశ్వాసి దగ్గర ఒక విశ్వాసితో సైతానే ఇది చేపించేది ఏంటో తెలుసునా? ఇదిగో అన్నయ్య, నేను చాలా కష్టంలో ఉన్నాను, ఒక 3,000 అన్నయ్య, 3 రోజులు తెరక్క ముందే ఇస్తానంటాడు. ఎన్ని రోజులు? అది సంగతి. 3,000 అన్నయ్య, 3 రోజులు తెరక్క ముందే నేను ఇస్తాను అంటాడు. ఇతను ఏమంటాడో తెలుసా? మన చర్చికి వస్తున్నాడు కదా, మన విశ్వాసే కదా, మన మందిరానికి వస్తున్నాడు కదా, ముందు లైన్లో కూర్చొని సప్పట్లు కొడుతున్నాడు కదా అని 3,000 అన్నో, రేపు సోమవారానికి కల్లా కావాలి, నాకు చాలా అర్జెంటు. పర్లేదు, తప్పకుండా అన్న, భలేవాడన్నా అన్నో, భలేవాడు అని 3,000 ఇచ్చేస్తాడు. తీసుకుంటాడు, అన్న జోలు పెట్టుకుంటాడు. ఈయన అనుకుంటుంటాడు 3 రోజులకి ఇస్తాడు కదా అని. 3 రోజులు పోద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారానికి ఇస్తాడేమో అనుకుంటాడు, అయినా 3 రోజులు అంటే 3 రోజులకి ఎట్టిస్తాడులే, ఒక వారం చూద్దాం అనుకుంటాడు. ఇది వారం పోద్ది, 3 రోజులు వారం పోద్ది, వారం పోద్ది, వారం పోయిన తర్వాత 3 వారాలు పోద్ది, ఆ తర్వాత 3 నెలలు అయింది. ఇక వాడికి టెన్షన్, నేను పోతే డబ్బులు అడుగుతాడేమని వాడు చర్చి ఎగ్గొడతాడు. ఇది ఏ తంత్రం? అది సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇవన్నీ సాతాను తంత్రాలు. ఆత్మ సంబంధంగా నువ్వు బలపడకుండా, ఆత్మ సంబంధంగా నువ్వు అభివృద్ధి చెందకుండా, దైవికంగా ఎదగకుండా సాతానుడు ఎన్నో తంత్రాలు కలిగి ఉంటాడు. దైవజనుడైన పౌలు అంటాడు సంఘముతో, ఓ కొరింథీ సంఘమా, సాతాను తంత్రములను మనము గుర్తు ఎరగని వారము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా ఎదిగి బలము పొందిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ తంత్రాలను నువ్వు గుర్తెరగకుండా ఉంటే ఏం జరుగుద్దో తెలుసా? సాతానుడు నిన్ను నాశనం చేస్తాడు. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాల వరకు మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వరకు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేనిప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను, నేను వెడలిపోను కాలము సమీపమై ఉన్నది, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడుతున్నాను, పరుగు కడ ముట్టించి తిని, నా కొరకు నా పరుగు కడ ముట్టించి తిని. హల్లెలూయా. మంచి పోరాటము నేను పోరాడాను. ఏమండి? పోరాటం అనగా, యుద్ధం అనగా ప్రత్యర్థి లేకుండా, శత్రువు లేకుండా ఎవడైనా యుద్ధం చేసినాను అంటాడా? స్తోత్రం చెప్పండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, క్రికెట్. ఆ రోజు ఎట్లుంటుంది? అంత రసవత్తరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ మధ్య ఒక పాస్టర్ గారు అబ్బాయి చెప్పాడంట, డాడీ నువ్వు ఆదివారం 2 గంటలు 3 గంటలు చెప్తున్నావు, రేపు ఆదివారం 12 గంటలకు ఆపేయాలి ఆరాధన అన్నాడంట. ఏంటంటే ఇండియాకు ఆస్ట్రేలియాకు ఫైనల్ మ్యాచ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 12 గంటలకల్లా ఆపేయాలన్నాడంట పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ గారిని. ఏం చూడడానికి చెప్పాలి? ఏం చూడడానికి? క్రికెట్ చూడడానికి. స్తోత్రం చెప్పండి. అలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దైవజనుడైనటువంటి పౌలు గారు
ఆ తిమోతికి వ్రాసిన లేఖలో అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా ఎదుట నిలబడ్డ ప్రతి శత్రువును దేవుని బలముతో నేను జయించాను. నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు. తిమోతి జాగ్రత్త, నేను వెడలిపోయే కాలము సమీపమైంది, ఇప్పటికే నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను, నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మూడింటిని మనము జయించి దేవుని సింహాసనం చేరుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఈ మూడింటిను సాతానుడు తంత్రముగా ఉపయోగిస్తాడు. మీకు అర్థమయ్యేటట్టు మరొక మాట కూడా చెప్తా. ఒకసారి ఒక రన్నింగ్ రేస్ పెట్టారంట, పరిగెత్తే పోటీ ఒకటి. హల్లెలూయా. ఒక అమ్మాయి చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉందట. తన వెనకాల కూడా చాలామంది పరిగెడుతున్నారు. ఎవరి ఆ లైన్లో ఏమండి వాళ్ళకి గీస్తారు కదా, గీతల్లో ఆ ట్రాక్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి చాలా ఫాస్ట్గా వెళ్తుందట. స్తోత్రం. ఆ రెండవ వరుసలో పక్కనే రెండవ ఆ స్థానంలో మరొక అమ్మాయి పరిగెడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఆ స్టేడియం లాగా ఉన్న దాంట్లో కూర్చొని చూస్తూ ఉందంట. స్తోత్రం చెప్పండి. ముందు పరిగెత్తి ఈ అమ్మాయిని ఓడించి రెండవదిగా స్థానంలో పరిగెడుతున్న మా అమ్మాయిని గెలిపియాలంటే ఏం చేయాలి అని ఒక బంగారు నక్లీస్, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, బాగా దగ మెరిసే ఒక నక్లీస్ మెడలో వేసుకుంటారు కదా ఆడోళ్ళు, అది తీసి అట్లేసిందంట. స్తోత్రం చెప్పండి. ఈ ఫాస్ట్గా వెళ్తున్నటువంటి ఈ అమ్మాయి, బహుమానం పొందాలని పరిగెడుతున్నటువంటి ఈ అమ్మాయి దాన్ని చూసిందంట. దేన్ని? నక్లీస్ని చూసి, అబ్బా ఈ ఎండకి ఎంత దగదగలాడిపోతుందిరా నాయన, ఇదైతే నాకు బాగుంటుందని ఆ స్పీడ్లో వంగి దాన్ని పట్టుకొని పరిగెత్తాలనుకొని వంగిందంట. అంతే, జర్రును జారి పడిపోయింది. స్తోత్రం చెప్పండి. రెండవ స్థానంలో ఉన్న అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్గా ఆమె వచ్చి బహుమానం కొట్టేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో స్థానంలో ఉన్న అమ్మాయి నెంబర్ 1 అయిపోయింది, గెలిచింది, టార్గెట్ రీచ్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఈ బంగారం కొరకు, నెక్లెస్ కొరకు, ఏమండి రత్నాలు ముత్యాలు వజ్రాలు ఉంటాయి కదా, దాని కొరకు ఆగినటువంటి అమ్మాయి పడిపోయింది. చివరికి ఏం జరిగిందో తెలుసా? అది విలువైనదేమో, పోతే పోయిందిలే, ఇదన్నా దొరికిందని చూస్తే అది ఒరిజినల్ కాదంట, అది రోల్డ్ గోల్డ్ అంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మన పరుగు పందెంలో గురి వద్దకు చేరకుండా సాతానుడు అనేకులను మోసం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అనేకులను మోసం చేస్తున్నాడు. వాడి మోసాలు నువ్వు గుర్తుపట్టి నువ్వు జయించాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వేటి మీద మనము జయము సంపాదించాలి? మొట్టమొదటిగా మనము జయించవలసింది ఏంటిదో తెలుసా? శరీర కార్యాల మీద జయము పొందాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీర కార్యాల మీద మనకు తెలుసు, దావీదు మహారాజు తన దేశంలో ఉన్న సైనికులందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. రాజుగారు కూడా ఎక్కడ ఉండాలండి? చెప్పాలి, ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. కానీ ఆ రోజు ఆయన ఏమనుకున్నాడంటే, నేను లేకపోయినా మా పిల్లకాయలు యుద్ధంలో జయించుకొని వస్తారులే అని శుభ్రంగా ఇంట్లో ఉన్నాడు. సాయంకాలపు వేళ, ఆ సంధ్య వేళ ఆయన ఇంటి మీదికి పోయిండంట. స్తోత్రం చెప్పండి. ఆ సమయమున స్త్రీలు స్నానము చేసుకునే సమయం. స్తోత్రం చెప్పండి. మరి ఆ అమ్మ బాత్రూంలో చేసుకోవాలి కానీ మరి బయట ఎందుకు చేసుకుందో మనకు తెలియదు. లేక చేయలేదో, ఎందుకులే అని ఎవరున్నారులే అన్నట్లుగా చేసుకుంటుందో ఏమో మనకు తెలియదు. ఆ పైన ఆ మిద్దె మీద నుండి, ఆ బంగ్లా మీద నుండి, ఆ ఇంటి మీద నుండి అటు ఇటు తిరుగుతున్నటువంటి దావీదు మహారాజు కన్నులు ఆమె మీద పడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిన విషయం మనందరికీ తెలుసు. చూడరాని దృశ్యాన్ని చూశాడు, మనసులో ఆశలు పెరిగాయి. ఏమండి, ఆ కంట్రోల్లో ఉండవలసినటువంటి వ్యక్తి కంట్రోల్ తప్పాడు.
ఆమెను పిలిపించాడు. ఆమె ఫలానా ఆయన భార్య అని తెలిసింది. ఆమెతో ఈయన శయనించడం జరిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పైన ఉన్నటువంటి దావీదు కన్నులు ఆమె మీదికి వెళ్ళినప్పుడు తనకు ఒక ఆలోచన కలిగి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక దురాశ, దురాలోచన. వెంటనే ఇది సాతాను తంత్రమేమో అని గుర్తుపట్టలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమైద్దిలే, నేను రాజునే కదా, ఏమవుతుందిలే, నేను చేస్తే నన్ను అడిగేవాడు ఎవడున్నాడు అని చేయాల్సిన దుష్కార్యము చేశాడు. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, తన భర్త అయినటువంటి యవనస్తుని, సైనికుణ్ణి చంపేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఎంతో భయంకరమైనటువంటి పాపము మూట కట్టుకున్నటువంటి దావీదు జీవితంలో భయంకరంగా కుమిలి 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 ఏడవాల్సి వచ్చింది. పాపం వలన ఏం జరుగుద్దో తెలుసా? పాపం వలన మనశ్శాంతి పోతుంది. స్తోత్రం చెప్పండి. పాపం వలన నెమ్మది ఉండదు, పాపం వలన ఆరోగ్యం ఉండదు, పాపం వలన శాంతి సమాధానాలు ఉండవు, పాపం వలన మహిమ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత తన పాపము పోగొట్టుకోవడానికి ఆయన ఎన్నో మారులు ఉపవాసాలుండి ప్రార్థన చేయాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక పక్కన దావీదుని ఏమన్నాడో తెలుసా? ఇతడు నా హృదయానుసారుడు. స్తోత్రం చెప్పండి. హృదయానుసారుడే, కానీ సాతాను తంత్రాలను గుర్తుపట్టలేని వ్యక్తి. ఒక దైవజనుడు అంటాడు, దావీదంట రాజ్యాలను జయించాడంట, కానీ ఒక స్త్రీని జయించలేకపోయాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పురుషులారా అండ్ స్త్రీలారా, స్తోత్రం. పురుషులకు స్త్రీ ఒక ముళ్ళవుద్ది, స్త్రీలకు పురుషుడు ఒక ముళ్ళవుతాడు. కొంతమంది మందిరానికి వస్తారు, స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేస్తారు, ఏంటో బైబిల్ చదువుతారు, ఏదో పాటలు పాడతారు. ఈ మోహపు చూపులు మానవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకొక భర్తనిచ్చాడు దేవుడు, నీకొక భార్యనిచ్చాడు దేవుడు, కానీ వీళ్ళు సరిపోరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎన్ని వాక్యాలు విన్నా, ఆత్మ సంబంధమైన ఎన్నో ఉపదేశాలు విన్నా కూడా వారి జీవితాలలో మార్పు అంతరంగంలో జరగదు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉంది, సాతాను తంత్రాన్ని గుర్తెరగాలి. దావీదు గుర్తెరగలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి వలన పుట్టినటువంటి బిడ్డ ఒకడు పుట్టాడు, చచ్చిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆ కుటుంబంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. దేశంలో నెమ్మది లేదు, దావీదు కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాడు, కానీ యేసయ్య నీడలో నుండి బయటికి పోయిన బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ రోజున నీవు సాతాను తంత్రాలను గుర్తుపడుతున్నావా? సాతాను తంత్రాలనే మాయలో పడిపోతున్నావా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు సాతాను తంత్రాలను గుర్తుపట్టలేకపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన గుర్తుపట్టి మరలా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి చాలా టైం పట్టింది. దావీదు జీవితంలో ఆ చిన్న మరక లేకపోతే హీరో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మరలా మనం గమనిస్తే న్యాయాధిపతుల పుస్తకంలో సంసోను అనే ఒక బలాఢ్యుడు ఉన్నాడు. అతని పేరేం పేరు తెలుసునా? చిన్న సూర్యుడు. పెద్ద సూర్యుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. సంసోను గురించి బైబిల్లో ఉంది. చిన్న సూర్యుడు అనే మాటకు సాంసన్ అంటే అర్థం చిన్న సూర్యుడు. అలాగున ప్రకాశించి చీకటిని ఛేదించవలసినటువంటి సంసోను సాతాను తంత్రంలో పడిపోయాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలాఢ్యుడు, ఫిలిస్తీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అతన్ని చంపడానికి ఈ భూమి మీద మానవుడే లేడు. అలాంటి శక్తివంతమైన ఆరోగ్యము కలిగిన వాడు, అభిషేకము కలిగిన వాడు సాతాను తంత్రాలను గుర్తుపట్టలేకపోయాడు.
దెలీలా అనే ఒక స్త్రీకి బానిసైపోయి ప్రతిష్టను పోగొట్టుకొని కళ్ళు లేని వాడిపోయి దాగోను గుడిలో చావవలసి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? సాతాను తంత్రాన్ని గుర్తుపట్టలేకపోవటం వలనే. చాలామంది ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు కొందరు బాగా క్లోజుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను దాన్ని ఒప్పుకోను. కొందరు అంటారు, మేము ఎట్ట కనపడుతున్నాం అన్నయ్య, మేము ఎట్టాటోళ్ళం. బైబిల్ చెప్తుంది నువ్వు ఎట్టాటాడువో ఎట్టాడు దానివో. మనిషి హృదయం అంట బాల్యము నుండే చెడ్డదంట. ఇంక చెప్పు, నువ్వు ఎట్టాడుదాను ఎట్టాటోడువో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎలాంటి ఆడువో ఎలాంటి దానివో బైబిల్ చెప్తుంది. నువ్వు కథలు చెప్పకూడదు. దైవ సేవకుడు గద్దించినప్పుడు లోబడి ఉండాలా. మేము అట్టగంటు నిందలేస్తున్నారు, మేము పెద్ద ఎలిగిపోయే తారలం. ఏంది నువ్వు ఎలిగేది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శాంసన్ దెలీలాతో ఉండేవాడు. దెలీలా శాంసన్తో ఉండేది. చివరికి వెలుగుతున్న సూర్యుడు ఏమైపోయాడో తెలుసా? ఆరిపోయాడు. హల్లెలూయా. అందుకనే ఈ సెల్ ఫోన్లు వచ్చిన కానుండి అందరు చెడిపోయారు. స్తోత్రం చెప్పండి. సెల్ ఫోన్లు రాకముందు సంసారాలు బాగున్నాయి, గుట్టుగా ఎవరు కాపురం వాళ్ళు చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. వీడు పనికో బడికో లేకపోతే ఆడుకోపోతాడు, యజమానుడు ఆడుకో డ్యూటీకో బోటికో పోతాడు. హల్లెలూయా. ఇక ఈ అమ్మాయి స్టార్ట్ చేస్తుంది. స్తోత్రం చెప్పండి. కాలేజీలో చదువుకున్నాడో స్కూల్లో చదువుకున్నాడో ఉంటాడు కదా. స్తోత్రం చెప్పండి. హాయ్ ఫేస్బుక్. స్తోత్రం చెప్పండి. హాయ్ వాట్సాప్. స్తోత్రం. హాయ్ వీడియో కాల్. ఏంటి చక్కగా ఉండేదాన్ని బక్కబడిపోయి సొటబొగ్గలు వచ్చాయేంటి? ఏంటి మీ వాడు సరిగా చూసుకోవట్లేదా? ఏం చేద్దాంలే, అసలు చేసుకోవాల్సింది నిన్నే కానీ మిస్ అయిపోయి వీడి వల్ల పడ్డా. స్తోత్రం చెప్పండి. ఈ కథ నడుస్తూ ఉంటుందా, చిన్నగా అసలుడికి తెలుస్తుంది, మొగుడికి భర్తకు తెలుస్తుంది. స్తోత్రం. ఈ విమాన మోత మోగుద్ది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు. రాలేదు గుట్టుగా మా అమ్మాయికి ఒక బరువు తగ్గిందిలే, పెళ్లి చేసాం, ఆమె బతుకుతుంది అనుకుంటే ఇటు ఫోన్ చేస్తాడు. ఇదిగో మామా, అల్లుడు బాగున్నావా? ఏంటి ఈరోజు ఏందో ఫైర్ మీద ఉన్నావు? ఫైరా? మామూలు ఫైరా? అది ఏం చేస్తుందో తెలుసా? నేను డ్యూటీకి పోయిన తర్వాత, నేను పనికి పోయిన తర్వాత అని వాడు ఆ ముసలోళ్ళ గుండెల్లో ఒక రాయేస్తాడు. వాళ్ళు ముసలోళ్ళు ఆలోచించి బీపీ షుగర్లు పెంచుకుని వాళ్ళు. దీని అంతటి గల కారణం ఏంటి? దైవ భయం లేకుండా ప్రవర్తించిన నీ ప్రవర్తన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భర్తకొక ఫోను, భార్యకొక ఫోను. ఈడు మామూలోడా? ఈడు మామూలోడు కాదు. ఈ పిల్లను కాదని ఇంకొక దాని లైన్లో పెట్టుంటాడు. స్తోత్రం చెప్పండి. మరలా చర్చికి వచ్చే వాళ్ళే, మరలా గుడికి వచ్చే వాళ్ళే, మరలా ప్రార్థన అంటారు, బల్లారాధన అంటారు, బాప్తిస్మ అంటారు, ఆత్మ అంటారు, అదంటారు, ఇదంటారు. సాతానుడు నిన్ను నాశనము చేసి నరకానికి వెళ్ళడానికి వేస్తున్న వల ఇదే. ఇంటర్నెట్ అంటే తెలుసా? నెట్ అంటే వల అని అర్థం. హల్లెలూయా. అంతర్జాలం, అంతర్వల. ఈ నెట్లో పడ్డోడు అంతే సంగతి. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని బిడ్డగానే బ్రతుకు. స్తోత్రం చెప్పండి. సమస్య రాదు. హల్లెలూయా. నీ భర్తకు నువ్వు మోసం చేయొద్దు, నీ భార్యకు నువ్వు మోసం చేయొద్దు, నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి ముసలోళ్ళు అయినటువంటి నీ తల్లిదండ్రులకు వృద్ధాప్య దశలో గుండె కోత మిగల్చొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీగా ఉందా? బైబిల్ చదువుకో. ఖాళీగా ఉన్నావా? ప్రార్థన చేసుకో. నీ భర్త గురించి ప్రార్థించు, నీ పిల్లల గురించి ప్రార్థించు, నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థించు, సంఘము గురించి ప్రార్థించు, సేవకుల గురించి ప్రార్థించు, దేశ ప్రజల గురించి ప్రార్థించు. ఎన్నో ఉన్నాయి ప్రార్థించడానికి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు పతనమయ్యాడు.
శాంసన్ పతనమయ్యాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోసేపు. యోసేపు మీదకి సేమ్ పాపం వచ్చింది, కానీ ఆ పాపాన్ని ఆయన వినియోగించుకోలేదు. ఆ పాప సంబంధమైన తృప్తిని ఆయన వినియోగించకుండా పాపము నుండి పారిపోతున్నాడు. ఇది సాతాను తంత్రము. హల్లెలూయా! దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని పాడు చేయడానికి ఇదొక సాతాను తంత్రము. ఆ సింహాసనం మీద కూర్చొని సూర్య చంద్ర నక్షత్రాలు నాకు సాగిల పడతారు. ఆ ఫలములో ఉన్న పనలు నాకు సాష్టాంగ నమస్కారం చేసే దర్శనాన్ని పాడు చేయడానికి సాతానుడు పన్నిన పన్నాగం ఇదే అని గుర్తెరిగాడు. బైబిల్లో అక్కడ వ్రాయబడింది, ఆ పోతీఫరు ఇంటి యజమానురాలైనటువంటి ఆమె ప్రతిరోజు మాట్లాడుతుందంట. చదవండి ఆ మాట ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 39:10. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని 39:10 దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఏం చేస్తారు? సాతానుడు కొందరిని ప్రేరేపిస్తూ ఉంటాడు. మాటలు ఏంటవి? మాటలు, అపవిత్రమైన మాటలు. స్తోత్రం చెప్పండి. కొందరికి ఆడవాళ్ళతో మాట్లాడాలనే కోరిక బాగా ఉంటుంది. కొందరు ఆడవాళ్ళకు మగవాళ్ళతో మాట్లాడాలనే కోరిక బాగా ఉంటుంది. వ్యర్థమైన సంభాషణ చేయువారు పాపానికి గురవుతారు. స్తోత్రం చెప్పండి. మాటలు కలుపుతా ఉంది, ఆ మాట ఈ మాట. ఈడు పనోడు కదా, నాకెందుకు ఈడుతో? స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో యోసేపు ఒక పనోడు, నేనే యజమానురాలను. స్తోత్రం చెప్పండి. నా భార్య నన్ను నమ్మాడు, నా భర్త నన్ను నమ్మాడు. యోసేపు ఆ ఇంట్లో పనివాడే, అన్నిటి మీద యజమానుడుగా ఉన్నాడంట. కానీ ఆమె మీద మాత్రం నేను యజమానుడిగా ఉండుటకు వీలు లేదు, నీకొక యజమానుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము తన మీదికి వచ్చినప్పుడు చెరసాలకైనా వెళ్ళి సంతోషంగా ఉంటాను, కానీ పాపము చేసి దేవుడు అనుగ్రహించే సింహాసనాన్ని నేను పోగొట్టుకోను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరేమైనా అనుకోండి, పాప సంబంధమైన ఆశలు కలిగిన వాళ్ళు వస్త్రాలు సరిగా వేసుకోరు. స్తోత్రం చెప్పండి. ఒక ఆమెను చూస్తేనే పరిశుద్ధురాల అపవిత్రురాల గుర్తుపట్టవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రవర్తన, నీ నడక, నీ చూపు, నీ మాట, నీ వస్త్రధారణే నువ్వు పవిత్రురాలువా అపవిత్రురాలువా తేల్చేయచ్చు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంది, ఆయన వస్త్రములు దేవాలయమును నిండుకొనును. నీ వస్త్రాలు దేహమనే నీ దేవాలయాన్ని నింపావా, చూపిస్తున్నావా? ఒక పాస్టర్ అమ్మ ఈడికేసింది. ఏంటిది అది? అది సంగతి. ఆమె పాస్టర్ అమ్మంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటండి బైబిల్ ఏం చెప్తుంది? మనం ఎలా బ్రతుకుతున్నాం? అపవిత్రమైన జీవితానికి బానిసమైపోయి మరలా నేను ఆత్మతో నింపబడతానని అబద్ధాలు ఆడతావు. స్తోత్రం చెప్పండి. కొందరు దేవుని బిడ్డల చర్చికి వస్తే ఈడ ఎగిరిందంటే ఆడబడతారు, ఆడ ఎగిరిన వాళ్ళు ఈడబడతారు. అలా ఈపులు చూడాలా. స్తోత్రం చెప్పండి. ఒక పురుషుడు లేదా ఒక బ్రదర్ నిన్ను చూస్తే నువ్వు దేవుని బిడ్డని చెప్పగలడా? హల్లెలూయా.
లోకపు పోకడ కాదు, నీవు దేవుని రాజ్యానికి సమీపించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు పాడు కావడం కాదు, అనేకులను పాడు చేసే లక్షణాలు నీ దేహంలో ఉన్నాయి. నిన్ను ఒకడు చూసి సొల్లు కార్చాలా, అది నీ కోరిక. స్తోత్రం చెప్పండి. అది ఫ్యాషనా? ఎలా ఫ్యాషన్ అవుద్ది? లోకానికి వేరే రక్షణ పొందండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తుంటే మేము లోకంలో ఇది ఒక ట్రెండ్ అండి. ఇది ఏం ట్రెండ్? నరకానికి పోయే ట్రెండ్. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా జాగ్రత్త. పోతీఫరు ఇంట్లో యోసేపు పాపానికి దూరంగా పరిగెడుతున్నాడు. దైవజనుడైన పౌలు తిమోతితో అంటాడు, తిమోతి యవ్వన ఇచ్చల నుండి పారిపో. ఇప్పుడు ముసలోళ్ళు అట్నే తయారయ్యారు, కుర్రోళ్ళు అట్నే తయారయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొడుకుకు పెళ్ళయింది, నా కూతురుకు పెళ్ళయింది. స్తోత్రం చెప్పండి. మనవళ్ళు పుట్టారు, మనవరాళ్ళు పుట్టారు, నేను కాస్త మారాలి, పద్ధతిగా ఉండాలనేది ఏం లేదు. కోడళ్ళు మించి అత్త తయారవుద్ది. స్తోత్రం చెప్పండి. ఎందుకోసం దేవుని మందిరానికి వస్తున్నారు? మీరు నేర్చుకుంటున్న, మీరు వింటున్న ఉపదేశం దేవుని రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరిచేదేనా? ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయములో పరలోకానికి వెళ్ళే ఒక సంఘం, ఒక స్త్రీ ఉంది. 17వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. 17వ అధ్యాయంలో ఉన్న స్త్రీని దేవుడు అంటాడు బబులోను వేశ్య. అది వేశ్య. నీ వస్త్రధారణ ఎలా ఉంది? హల్లెలూయా. బాధపడతారేమో, బ్రతుకును మార్చుకోండి. స్తోత్రం చెప్పండి. బాధపడొద్దు, బ్రతుకును మార్చుకో, పరలోకం వెళ్తావు. బాధపడితే సంఘం మారుతావు కానీ మనసు మార్చుకోలేవు. ఏంది ఈ సంఘంలో ఎట్టి చెబుతారు ఏంటి? అయినా పాస్టర్ గారు అక్కడ చెప్పొచ్చునా? మరి ఎట చెప్పాలి? స్తోత్రం చెప్పండి. ఎలా చెప్పాలి పాస్టర్ గారు మీరు చెప్పండి. యేసు ప్రభు కూడా శాస్త్రులు పరిచయులతో ఆయన గద్దించి అధికారముతో ప్రసంగము చేస్తుంటే ఈ బోధ ఎవడు తట్టుకోగలడు అన్నారంట ఆ రోజుల్లో కూడా. హల్లెలూయా. ఒక పాస్టర్ నిన్ను ఎప్పుడు గద్దించడో తెలుసా? వాడికి కూడా నీలాంటి వెర్రి వేషాలు వేసేటప్పుడు చెప్పడు. స్తోత్రం చెప్పండి. సేమ్ బ్యాచ్ కదా. హల్లెలూయా. తనకు ఆ కోరికలు, తనకు ఆ ఆలోచనలు, తనకు ఆ అపవిత్రమైన బుద్ధి ఉంటే నిన్నెలా గద్దిస్తాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అన్యుని లాంటి వస్త్రాలు నువ్వు వేసుకుంటే నీకు శిక్ష తప్పదని బైబిల్లో ఉంది. స్తోత్రం చెప్పండి. అన్యుల లాంటి వస్త్రాలు కాదు, నువ్వు ఒక దేవుని బిడ్డవు. స్త్రీలారా మీరు దేవుని బిడ్డలు. పురుషులారా, ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్. గడ్డం పెంచుతారు మగవాళ్ళు, పూర్తిగా తీయరు. పూర్తిగా లేకపోతే ఆ బాబా లాగన్నా పెంచరు. పెంచితే బాబా నా కాశీకి పోయినోడు ఉంటాడు చూడు, అట్టన్న ఉండాలా. లేకపోతే శుభ్రంగా తీయనన్న తీయాలి. నువ్వు ఎవరిని ఆకర్షించడానికి డ్రామాలు ఆడుతున్నావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఎవరిని ఆకర్షించడానికి మందిరానికి వస్తున్నావు? ఎవరి జీవితాన్ని పాడు చేయడానికి బైబిల్ పట్టుకున్నావు? వేశ్యకైనా క్షమాపణ కోరి బ్రతుకు మార్చుకుంటే పరలోకం ఇస్తాడంట, కానీ వేషధారణ చేయు వారికి పరలోక రాజ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించినా నీవు లోబడకపోతే హఠాత్తుగా నాశనం అవుతారంట. నాశనం ఎట్లా వస్తుంది? హఠాత్తుగా, అన్ఎక్స్పెక్టెడ్గా. అయ్యో అయ్యో రాత్రి దాకా బాగానే ఉన్నాడయ్యా, తెల్లారేసరికి లేడయ్యా. అది సంగతి. ధనవంతుడు కూడా బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అన్నీ తిన్నాడు, బ్రతుకును మార్చుకోకుండా జీవించాడు, తెల్లారేసరికి లేడు. స్తోత్రం చెప్పండి. కారణం ఏంటో తెలుసా? ఎన్నోసార్లు దేవుడు లాజరు ద్వారా, దరిద్రుడైన లాజరు ద్వారా వాక్యాన్ని బోధించాడు, గద్దించాడు. సరి చేసుకో. ఇంకెప్పుడురా బాబు మీరు మారేది?
ఇంకెప్పుడు నువ్వు సరి చేసుకునేది? ఎన్ని ప్రసంగాలు చేయాలి, ఎన్ని ఉపవాస కూటాలు పెట్టాలి, ఎంతగా ఉపదేశం చేయాలి, ఎంతగా కన్నీరు కార్చి ప్రార్థించాలి, ఎంతగా గొంతు పోయేటట్టు ఆరొచ్చి ప్రసంగం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెప్పుడు నువ్వు మారేది? ఇంకెప్పుడు నీ బ్రతుకులో ఒక నూతనమైన మార్పు? జాగ్రత్త, సాతాను తంత్రాన్ని గుర్తుపట్టు. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన వాటి వల సాతానుడు విసురుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా సంఘాలు పాడు చేసేది ఎవరో తెలుసా? టీవీల్లో ఉండే ఆడోళ్ళు, టీవీల్లో వాక్యం చెప్పే ఆడోళ్ళే. స్తోత్రం చెప్పండి. పద్ధతిగా ఉండే స్త్రీలు ఉన్నారు, వారికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పద్ధతి తప్పోళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు టీవీలో. ఈ సిటీలలో ఫ్యాషన్. హల్లెలూయా. పెదాలకు లిప్స్టిక్, స్తోత్రం చెప్పండి, కళ్ళకు ఏమండి జుట్టు, వాళ్ళ డ్రస్సు, వాళ్ళ హొయలు స్టేజ్ మీద. ఓ హల్లెలూయా. ఏంటిదంట? ఏందది? ఒకడు అన్నాడు, ఎందుకురా చర్చికి పోతున్నావు అంటే, వాడు నిర్మోహమాటంగా చెప్పాడు, ఆ పాశ్రమ చాలా బాగుంటుంది, చూడడానికి పోతున్నాను అన్నాడు. అవునండి, అబద్ధం కాదు ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె చాలా ఫ్యాషన్గా ఉంటుంది. ఆహా, కాసేపు ఎంజాయ్ చేద్దామని అన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఎలా ఉండాలనో తెలుసా? మనము భయముతో వణుకుతో దేవుని మందిరానికి రావాలంట. ఆ భయం ఉందా నీకు? ఆ భయము, ఆ వణుకుంటే నీవెందుకు నీ వస్త్రధారణలో మార్పు రాదు? నీ మాటలు, నీ ఆలోచనలో, నీ జీవితంలో ఎందుకు మార్పు రాదు? ఎందుకు నీ కుటుంబము ఇంకా శాపముతో ఉండుటకు గల కారణం దేవుని భయం లేకనే, దేవుడు చెప్పినట్లుగా మనం ప్రవర్తించకనే. ప్రభు చెప్పాడు, ఎవడైనను ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లు. నువ్వు బండ మీద కట్టబడే ఇల్లుగా ఉండాలంటే దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యి. ఈ రోజున, ఈ ఆదివారం రోజున ప్రభు నీతో ఏం మాట్లాడాడో దాని ప్రకారం జీవించే కృప పొందుకో, సమర్పించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని ఈ చెవితిని అందుకని ప్రభు ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. ఏ చెవులు? ఈ చెవులు కాదు, ఇప్పుడు అందరు మాస్కులు పెట్టి కుందేలకు వచ్చినట్టు వచ్చినాయి ముందుకు. దేవునికి స్తోత్రం. ఈ చెవులు కాదు, ఆత్మ సంబంధమైన చెవులు. స్తోత్రం చెప్పండి. ప్రభువా, నీవు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ వాక్యము నా కొరకే అని లూదియా వలె హృదయము తెరచి యేసును చేర్చుకోగలిగితే, జక్కయ్య వలె యేసయ్యను నీ ఇంట చేర్చుకోగలిగితే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. లాజరు చెప్పి చచ్చిపోయాడు. అబ్రహాం రొమ్మునున్నాడు. ఈయన పోయిన కొంతకాలానికి ఈడొచ్చాడు. ఎవరో ధనవంతుడు వచ్చాడు. ఎక్కడికి? పాతాళానికి. ఒకడు పైకి, ఒకడు కిందికి. స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తన ఎటు వెళ్ళడానికి సిద్ధం చేసుకుంటున్నావు? సాతాను తంత్రం అనే శరీర కోరికలను గ్రహిస్తున్నావా? దావీదు పడిపోయాడు, శాంసన్ పడిపోయాడు, యోసేపుకు తప్పించుకున్నాడు. అందుకని ఫలించడి కొమ్మగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. సింహాసనం మీద ఉన్నాడు. హల్లెలూయా. పాపమును తప్పించుకొని వాడు సింహాసనం ఎక్కుతాడు, పాపములో పడ్డాడు పాతాళానికి పోతాడు. ఈ వాక్యాలు తెలియక ముందు నువ్వు ఎలా బ్రతికావో అది తర్వాత సంగతి. విన్న తర్వాత నన్ను మార్చుకుంటున్నావా? వినక ముందు, తెలియక ముందు అది వేరు జీవితం. తెలుసుకున్న తర్వాత నీ బ్రతుకులో మార్పు ఉందా? నా ప్రభు నీ కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడు. పలానా శేఖర్ మారాలని. స్తోత్రం చెప్పండి. పలానా ప్రశాంత్ కొరకు ప్రార్థిస్తున్నాడు.
పలానా పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాడు, దావీదయ్య గురించి, జకర్యా కొరకు ప్రార్థిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. మీతో పాటు నా గురించి ప్రార్థిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా నా కుమారుడు మార్పు చెందాలి, ఇంకా వాక్యానుసారంగా బ్రతకాలి, ఇంకా ప్రతిష్ట కలిగి బ్రతకాలి, ఇంకా మహిమ కలిగిన సేవ చేయాలి నా తండ్రి అని మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. నీ కొరకు నువ్వు విజ్ఞాపన చేసుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాము. సాతాను తంత్రాన్ని గుర్తుపట్టవు. కొందరు అంటారు, మేము నిండుగా పద్ధతిగా ఉంటే మా పక్కన ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తారండి. ఆ ఎగతాళి చేసే వాళ్ళు పోతారు నరకానికి. నువ్వో స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉంది, కీర్తనాకారుడు అంటాడు మొదటి అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు చోటున కూర్చుండు చోటున కూర్చోవద్దు. మరి వాళ్ళతో నీకెందుకు సంబంధం? లోకంలో ఉన్న మనము ఎలా ఉండాలో తెలుసా? ఒక కుమ్మరి పురుగు అనేది ఉంటుందంట, అది ఎప్పుడు బురదలోనే ఉంటుందంట, కానీ బురద అంటకుండా బ్రతుకుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో స్తోత్రం చెప్పండి. నీవు నేను ఒక కుమ్మరి పురుగు. ఇటు జరిగినా బురదే ఉంటుంది, ఇటు జరిగినా బురద ఉంటుంది, ముందు చూసినా బురదే, వెనక చూసినా బురదే, ఎక్కడ చూసినా బురదలోనే ఉన్నాం. బురద లాంటి లోకం ఇదే. అయితే బురద అంటకుండా నా దేవుడు నీకు కృప ఇస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆయనకు బురద అంటలేదు, అపోస్తులకు బురద అంటలేదు, ఆదిమ సంఘానికి బురద అంటలేదు. నీకు నాకు బురద అంటకుండా ఆయన కృప ఇస్తాడు. హల్లెలూయా. కృప ఇస్తాడు. భయపడ మాకు. కృప ఇస్తాడు. భయపడ మాకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ హృదయంలో ఒక ఆశ ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. ఒక పాట పాడతారు, దైవజనరల్ అయిన మేరక గారు గ్లోరియస్ మినిస్ట్రీలో వారు రాశారు ఒక పాట. ఏం పాట అది? నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే తలంపు. ఎవరిలాగా ఉండాలని? ఎవరిలాగా ఉండాలని? ఆయన ఎలా ఉన్నాడో నీవు అలా ఉండడానికి తీర్మానం చేసుకో. స్తోత్రం చెప్పండి. వాళ్ళకే పరలోకంలో స్థానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 2 విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్పి ముగిస్తా. ఒకటి, శరీర కార్యాలను మనము జయించే సాతాను తంత్రము నుండి పడకుండా జయించాలి. స్తోత్రం చెప్పండి. సాతాను తంత్రాల్లో మొదటిది ఏంటో తెలుసా? శరీర కార్యాలు. ఓకే. సెకండ్, బైబిల్లో 2వ సాతాను తంత్రం ఏంటో తెలిసిన? డబ్బు చూపిస్తుంది. ఏం చూపిస్తుందండి? అది ప్రతిష్ట కలిగి సమర్పణ కలిగిన ఒక దైవ సేవకుని దగ్గర ఒకడున్నాడు. అతని పేరేం పేరు? గెహజీ. ఆ దైవజనుడి పేరేం పేరో తెలుసా? ఎలీషా. ఏం పేరు? ఎలీషా. ప్రతిష్ట కలిగిన సేవకుడు. ఎప్పుడు ప్రార్థన, పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు చచ్చిపోవాలి అనే ఒక వైరాగ్యముతో ఉన్నాడు. కానీ ఆయన దగ్గర ఎవరున్నారు? ఒకడు, ఆడికి పొద్దున్న లేస్తే చాలు డబ్బు 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 డబ్బు. స్తోత్రం చెప్పండి. డబ్బు అనే జబ్బు ఉంది. ఏముంది చెప్పండి చెప్పండి? డబ్బు అనే జబ్బు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అబ్బాయి కూడా సేవకు వచ్చాడు, ఎలీషా దగ్గరనే ఉన్నాడు. స్తోత్రం చెల్లింతుమని పాడతాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్యా నిన్ను చూడాలని అంటాడు, డబ్బుకెళ్ళి చూస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బు 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 అని బ్రతుకుతున్నాడు. ఒకరోజున గొప్ప ఆయన వచ్చాడు, నయమాన్ అనే ఒక సైన్యాధిపతి వచ్చి ఎలీషా గారి దగ్గర ప్రార్థన చేయించుకుని పోవాలని ఎన్నో కానుకలు తెచ్చాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయన మాట చొప్పున యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి తనకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి.
గట్టిగా చెప్పండి. కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి కృతజ్ఞత కలిగి ఏదో వెండి బంగారం వస్త్రాలు అవి ఇద్దామని వచ్చాడు. అయితే వద్దయ్యా, నువ్వే తీసుకెళ్ళు, దేవుని కొరకు బ్రతుకు చాలని పంపించాడు ఈ దైవజనుడు. అయితే ఈ గెహజీ ఏం చేశాడో తెలుసా? ఈ మొసలోడికి ఏం పని లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పెళ్లి లేదు, పెటాకులు లేవు. దేవునికి స్తోత్రం. ఏదో సమర్పణ అంటాడు, ప్రతిష్ఠ అంటాడు. అంత గంజి నీళ్ళు తాగితే, అంత అన్నం దొరికితే చాలని బ్రతికే ఈయన దగ్గర నేనున్నాను ఏందిరా, నేనన్నా సంపాదించుకోవాలన్నా వద్దా లేదా అని అటు పోగానే ఈ దైవజనుడు గదిలో ప్రార్థనలో ఉంటే పరుగున వెళ్ళి, ఓ నయమాను 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 అని రథం వెంట పరిగెత్తి ఆయన కావలసిన అన్ని తెచ్చి దాచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతానుడు ఒక తంత్రం వేస్తున్నాడు. సాతానుడు ఒక వల విసిరాడు. నా ప్రియ దేవుని బిడ్డ, వెంటనే గెహజీ గ్రహించలేక వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దైవజనుడు అయినటువంటి ఎలీషా ప్రార్థనలో ఉంటే దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చూపించాడు. స్తోత్రం చెప్పండి. అతను రథం వెంట పరిగెత్తేటప్పుడే దేవుడు ప్రేరేపించాడంటే, ఒరే బాబు, చేసిన గాడికి చాలు, ప్రార్థన ఆపు. ఏంటయ్యా? నువ్వు ఆత్మలో వివేచించు. నీ శిష్యుడు ఎక్కడున్నాడు? నా శిష్యుడు ఎక్కడ ఉంటాడంటే నా తలుపు కాన్నే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచినీళ్ళు అంటే ఇస్తాడు, టీ అంటే ఇస్తాడు, కాఫీ అంటే ఇస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు. నన్నే కనిపెట్టుకొని ఉంటాడు. నో 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 నో, భ్రమపడ్డావు, చూడు అని దేవుడు ఒక విజన్ లాగా చూపించగానే రథం వెంట పరిగెత్తుతున్నాడంట. ఎలీషా ఆత్మ, ఎలీషా మనస్సు రథం వెంట పరిగెడుతున్న గెహజీ దగ్గరికి వెళ్ళి ఆపుతుందంట. ఒరే బాబు, ఇది కాదు మనము సంపాదించవలసిందే. హల్లెలూయా. తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎలీషా పిలిచాడు, బాబు ఎక్కడికి పోయావురా నువ్వు? అయ్యా, నేను ఎక్కడికి పోయినా ఈయనే ఉన్నానయ్యా అని ఒక అమాయకుడు మొహం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎవరైనా తప్పు చేసినప్పుడు కానీ, దొంగతనం కానీ ఏదైనా చేసినప్పుడు పోలీసు వాళ్ళు మామూలుగా అడుగుతారు, ఎరా నువ్వేమన్నా చేసావు? సార్ లేదు సార్ అంటారు. ఇట్రా అమ్మా అని చేసిపోయి 4 ఇత్తే చాలు మొత్తం చెబుతారు. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఎట్ట పెడతాడు ఫేసు? హల్లెలూయా. అమాయక ఫేసు 4 తగిలిస్తే చాలు అసలు ఎవరెవరు పోయారో ఏమేం చేశారో మొత్తం చెబుతాడు. స్తోత్రం చెప్పండి. ఈయన కూడా సేమ్ అలాగనే పెట్టాడు, అమాయకుడిలాగా. స్తోత్రం. ఆ ఎలీషా అంటాడు, బాబు నువ్వు చాలు వేసిన డ్రామా కాడికి, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను చెప్తా. నువ్వు రథం వెంట పరిగెత్తేటప్పుడు నా మనసు నీతో వచ్చింది. నువ్వు సంపాదించుకుంటుంది ఈ లోక సంబంధమైన డబ్బని నువ్వు అనుకున్నావేమో. కాదు కాదు, అతడు పోగొట్టుకున్న కుష్టు వ్యాధి నీకు నీ ఇంటి వారికి కలుగునుగాక అన్నాడు. కుష్టు వ్యాధి పొందుకొని దేవుని మందిరంలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదివారం రోజున నువ్వు ఆరాధనకు రాకుండా పనికి పోయావో అది ఒక నీ కుష్టు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదివారం జీతం ఎక్కువ ఇస్తారని, 500 ఎక్కువ ఇస్తారని, 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని ఏం ప్రార్థనలే, ఏం భక్తిలే. ఆదివారం రోజు పత్తి తీయడానికి పోయావా? ఒకసారి ఇట్నే పోయింది, ఒక పత్తి తీయడానికి ఆదివారం పోయిందంట. ఆన్నే కాసుకొని ఉన్నాడు నాగన్న. స్తోత్రం. దామ్మాదా అంటుండు. హల్లెలూయా. ఏం ఆడావిడిగా అది తీసుకుంటూ పోయేసరికి లటక్కినేసింది. వామ్మో పాము గరిచింది. పాచగారు ప్రార్థన చేయండి. ఎక్కడున్నావమ్మా? హాస్పిటల్లో. ఎందుకున్నావమ్మా? ఆదివారం ప్రార్థనకు రావాల్సింది నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు? పత్తి తీయడానికి పోయాను, ఈలోపే నాగన్న ఎదురుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాగన్న కూడా చెబుతున్నాడు, పనికి మాలిందానా, చర్చికి పోకుండా ఇటు ఎందుకు వచ్చినావు? స్తోత్రం చెప్పండి. ఆదివారం రోజు యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ప్రభువును ఆరాధించితే కదా నీ కుటుంబము కాపాడబడేది, నీ భర్త కాపాడబడేది, నీ సమస్యలు తొలగిపోయేది అని వాడు కాటేసి చెప్తే కానీ ఆమెకు బుద్ధి రాలే. ఇంకేదో పాస్టర్ గారికి తప్పుద్దండి, పాస్టర్ గారికి తప్పుద్దే, పోకపోతే మళ్ళా ఇంకా మామూలుగా ఉంటుంది వ్యవహారం. స్తోత్రం. అదొక యుద్ధం ఆడ. అందుకని ఈ గోలంతో ఎందుకు లేని పాస్టర్ గారు బండి వేసుకుని సంకల బైబిల్ పెట్టుకుని పోయి, ప్రభువా దించు విషము, ఎక్కిందలా దిగు యేసునామములో స్వస్థపరిచాడు. ప్రార్థన జరిగి స్వస్థపరిచింది.
ఇంకా తర్వాత ఒక ఆమె వచ్చింది, అమ్మా ఆదివారం రోజులు 500 ఎక్కువ ఇస్తారా? యాడికి? పొలం పని ఉంది, 500 కాదు 5,000 ఇచ్చిన రాను తల్లి నేను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి పోతుంది అమ్మా? ఆదివారం మందిరంలో కనబడుతుంది. పొమ్మని నెట్టినా కూడా పోదు. వామ్మో నేను పోను, పాము ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పండి. సర్పం ఉంటుంది. హల్లెలూయా. దాని జోల్లో పడి నా కుటుంబానికి నేను అన్యాయం చేయకూడదు. స్తోత్రం చెప్పండి. నా యేసయ్య కొరకు బ్రతకాలి. ఆదివారం రోజున ఆరాధన కొట్టే భక్తులారా జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.